ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. రమణ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇంటికి సంబంధించినటువంటి అన్నదమ్ముల యొక్క గదుల యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఆ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ యొక్క టాయిలెట్స్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియో చూసి ఎంతో కొంత మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటారని ఆశిస్తున్నాం. మాది విశాఖపట్నం డిస్ట్రిక్ట్. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వాస్తు నిపుణులుగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి మీకు సంబంధించినటువంటి వాస్తు దోషాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకుంటారని ఆశిస్తూ, మా యొక్క అవసరం నిమిత్తం ఏమైనా కాల్ చేయాలనుకుంటే మా యొక్క నెంబర్కి కాల్ చేస్తారని, సలహాలు సూచనలు తీసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ వీడియోలో మనం అన్నదమ్ముల యొక్క గదుల యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టేటప్పుడు అన్నదమ్ముల యొక్క గదులను ఏర్పాటు చేసుకొని ఎవరికి నచ్చిన విధముగా వాళ్ళు టాయిలెట్స్ కానీ వంటగదులు కానీ రూమ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా మిస్టేక్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. ఇది పొడవింటు వెడల్పు బిల్డింగ్ యొక్క నేను ప్రతిరోజు చెప్పేది ఏమిటంటే, ఇల్లు కట్టాలనుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సిన కొలతలు చతురస్రము లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న స్థలాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. చతురస్రము లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న స్థలాన్ని మాత్రమే మనం ఇంటికి నిర్మాణానికి తీసుకోవాలి. ఇదొక స్థలం ఇంటి యొక్క నిర్మాణం అయితే, మొత్తం టోటల్ ఇంటి యొక్క నిర్మాణం అయితే, ఇందులో అన్నదమ్ముల యొక్క ఇద్దరు అన్నదమ్ములు ఆ యొక్క ఇంటిని ఏ విధంగా సరి చేసుకున్నారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు అన్నదమ్ముల యొక్క తూర్పు ద్వారం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పు ముఖం ఇంటికి ఆ అన్నదమ్ములు, ఇది బెడ్రూమ్, అన్నదమ్ముడి యొక్క బెడ్రూము పెద్దవాడిది. ఇది చిన్నవాడి యొక్క బెడ్రూము చిన్నవాడిది. ఇది పెద్దవాడి యొక్క వంటగది, ఇది చిన్నవాడి యొక్క హాలు. ఇది పెద్దవాడి యొక్క వంటగది, పెద్దవాడి యొక్క హాలు. ఇది చిన్నవాడి యొక్క వంటగది, చిన్నవాడి యొక్క హాలు. ఈ విధంగా ఇంటిని నిర్మాణం చేసుకొని ఇక్కడ బోర్ పాయింట్ ఇచ్చుకుంటున్నారు. ఈ స్థానంలో బోర్విల్ ఇచ్చుకుంటున్నారు. కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారంగా, ఆయాద గణితం ప్రకారంగా ఇంటి మొత్తానికి కూడా ఈశాన్యం ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఆగ్నేయం ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. నైరుతి ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. వాయువ్యం ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము అన్నదమ్ములుగా రూముల్ని ఏర్పాటు చేసుకొని రూముల్ని విభజించుకున్నప్పుడు ఆ రూములు నివసించినంత వరకే మనం ఉపయోగపడుతుంది. అంతే తప్ప అన్నదమ్ములమే మనం గదులు ఏర్పాటు చేసేసుకొని మధ్యలో పంచేసుకున్నాము, ఇంటి యొక్క నిర్మాణాన్ని మనం పంచుకున్నప్పుడు చాలామంది అన్నదమ్ములు ఏం చేస్తున్నారంటే, పెద్దవాడు ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క ఇంటికి ఏమి డివైడ్ చేయకుండానే ఈ ఇంటికి తినంగా ఇంటికి ఈశాన్యం ఇక్కడ వస్తుందని కాన్సెప్ట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ బోర్విల్ని తీస్తున్నారు. ఇది చాలా చాలా తప్పుటి నిర్ణయం. దయచేసి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే గర్భంలో నివసిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంటి మొత్తానికి కూడా ఈశాన్యము ఇక్కడే వస్తుంది, ఇంటి మొత్తానికి కూడా ఆగ్నేయం ఇక్కడే వస్తుంది, ఇంటి మొత్తానికి కూడా నైరుతి ఇక్కడే వస్తుంది, ఇంటి మొత్తానికి కూడా వాయువు ఇక్కడే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నదమ్ములు ఇలాంటి తప్పులు చేయకండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇది పెద్దవాడు కాబట్టి పెద్దవాడికి దక్షిణాన స్థలం ఉంచుకొని ఇక్కడ ఈ యొక్క స్థానంలో దక్షిణం నైరుతిలో ఏం చేస్తున్నారంటే టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పెద్దవాడు నివసిస్తున్న గది వైపు దక్షిణం వైపు ఖాళీ స్థలంలో ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి చిన్నవాడు ఏం చేస్తున్నాడంటే ఉత్తరం వైపు ఉత్తర వాయువులో ఖాళీ ఉంటుంది కాబట్టి ఇక్కడ టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాస్తు తెలియక వాస్తు లేదు ఏమీ లేదన్న ఒక అపోహతో ఏం చేస్తున్నారంటే
ఈ యొక్క దక్షిణ నైరుతిలో టాయిలెట్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా పెద్దవాడు ఈ యొక్క రూమ్ నుంచి ఇలాగొచ్చి ఈ యొక్క దక్షిణ నైరుతిలో ఉన్నటువంటి టాయిలెట్స్ని వాడుకోవడం, ఈ స్థలాన్ని మొత్తము కూడా అతను యూజ్ చేసుకుంటున్నాడు. ఎవరు? పెద్ద అన్నదమ్ముడు. అదే చిన్నవాడు ఏం చేస్తున్నాడంటే, ఈ చిన్నవాడు ఇక్కడి నుంచి వచ్చి ఇదిలాగా ఉత్తర వాయువు టాయిలెట్ పెట్టుకొని ఇదంతా యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ చిన్నవాడికి ప్లస్ పాయింట్ అవుతుంది. చిన్నవాడికి ఇదంతా కూడా తూర్పు మధ్యస్థానం నుంచి ఇలాగా ఉత్తర వాయువ్యం వరకు కూడా ఈ చిన్నవాడికి కలిసి వస్తుంది. ఇందులో చిన్నవాడికి ఎటువంటి దోషం లేదు. కానీ పెద్దవాడికి ఏంటంటే, ఇక్కడ దక్షిణ నైరుతులు ఎప్పుడైతే టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాడో ఈ యొక్క ఎఫెక్ట్ ఇంట్లో ఉన్నటువంటి యజమాను పైన పడుతుంది. కాబట్టి ఈ యొక్క యజమాను ఆర్థికంగా గాను, ఆరోగ్యంగా గాను, సంతానపరంగా గాను నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. చాలామంది ఇల్లు చూసేటప్పుడు నేను ఏం చేస్తానంటే, అన్నదమ్ముడు తినంగానే ఇక్కడ బోర్వెల్స్ వేసేసుకొని ఈ గదికి ఇక్కడ ఈశాన్యం వస్తుందని కాన్సెప్ట్లోనే బోర్వెల్ వేసేసుకోవడం, ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేసేసుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందని మళ్ళీ ఈ యొక్క మూలలో వంటగదులు ఏర్పాటు చేయడం, ఈ విధంగా వంటగదులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ యొక్క గోడ కలిసి వస్తుందన్న కాన్సెప్ట్తో ఈ ప్రహారీ పైనే గోడని ఏర్పాటు చేసి ఈ యొక్క మూలని క్లోజ్ చేసి ఇక్కడ వంటగదులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి మిస్టేక్స్ ఎవరూ చేయకండి. మీకు తెలియకపోతే లోకల్లో ఉన్నటువంటి వాస్తు నిపుణులు సంప్రదించి ఆ యొక్క ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం విషయాలు తెలుసుకున్న తర్వాతే మీ యొక్క నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ఎఫెక్ట్ మొత్తము కూడా ఈ ఇంట్లో నివసిస్తున్న పెద్దవాని పైన, మొదటి అన్నదమ్ముడి పైనే పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిర్ణయాలు తీసుకోకండి. ఇల్లు కట్టేటప్పుడు ఈ మొత్తానికి ఆయువు కడతాం కాబట్టి ఈ ఇంటి మొత్తానికి కూడా, గర్భం మొత్తానికి కూడా తూర్పు, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి ఇవన్నీ కూడా ఇంటికి సంబంధించి ఉంటాయి తప్ప కానీ గదికి సంబంధించి ఉండవు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, దక్షిణం ఎంత ఉంటే అంత వదిలేసి, ఉత్తరం ఎంత ఉంటే అంత వదిలేసి, మొత్తం ఉత్తరం దక్షిణం సమాన భాగాలుగా వదిలేసి ఈ యొక్క రూములు కలిసి వస్తాయి, ఇక్కడ ఎక్స్ట్రా వాడుకోవడానికి కలిసి వస్తుందన్న కాన్సెప్ట్తో ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటిని ఇలాగ నిర్మాణం చేస్తున్నారు. దయచేసి ఇటు పరిస్థితుల్లో కూడా అలా చేయకండి. ఎందుకంటే దక్షిణం 2 అడుగులు ఉంచామంటే ఉత్తరం 4-5 అడుగులు ఉండాలి ఎప్పుడు కూడా. తూర్పు 6 అడుగులు ఉంచామంటే పడమర 2-3 అడుగులు ఉండాలి. ఎందుకంటే ఇది శాస్త్ర ప్రకారంగా మనకి ఉత్తరం ఎక్కువ స్థలాలు ఉండాలి, దక్షిణం పడమర తక్కువ స్థలాలు ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు పక్కన ఉన్నటువంటి ఎవరైనా వాస్తు నిపుణులు కానీ, పురోహితులను కానీ సంప్రదించి మీరు నిర్ణయాలు తీసుకోండి. లేదంటే మటుకు వాస్తు మనిషి యొక్క జీవితంపై 50% పడుతుంది. కాబట్టి ఆ యొక్క జీవితం సర్వనాశనం అవ్వడానికి, సంతానం సౌభాగ్యం లేకుండా పోవడానికి, వంశోద్ధారకం లేకుండా పోవడానికి వాస్తు ఎంతగానో 100% విజయవంతంగా ఉంటుంది. కాబట్టి వాస్తువును నమ్మండి.